హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను సింపుల్, టేస్టీ, ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. దానికి కావాల్సిందల్లా ముందుగా నానబెట్టుకుని మొలకలొచ్చిన పెసలు, ముందు రోజు నైట్ నానబెట్టుకున్న వేరుశనగ పలుకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కొంచెం పన్నీర్ ముక్కలు. అంతేనండి, సింపుల్గా ఉంటుంది. హై ప్రోటీన్ కూడా ఇది. లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా రెసిపీ రెడీ చేసేసుకోవచ్చు కూడా. ముందుగా కడాయిలో ఒక 2 స్పూన్ల నూనె, దాంతోపాటు 1 స్పూన్ నెయ్యి వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకుని, మొలకలొచ్చిన పెసలు, నానబెట్టి ఉంచుకున్న పల్లీలు వేసి వేయించుకోవాలి. కొంచెం పల్లీలు స్ప్రౌట్స్ వేగిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి వేగనిచ్చి కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం గరం మసాలా, వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి, నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం చివరగా పన్నీర్ ముక్కలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కొంచెం సేపు మూత పెట్టి బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పన్నీర్కి పట్టే వరకు 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా క్విక్గా రెడీ అయిపోయే టేస్టీ అయిన ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది స్ప్రౌట్స్ నేరుగా తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. మారం చేయకుండా తినేస్తారు. ఇలా రోజుకో డిఫరెంట్ స్టైల్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటే పిల్లలు లంచ్ బాక్స్ని బోరింగ్గా ఫీల్ అవ్వకుండా డైలీ లంచ్ డబ్బా ఖచ్చితంగా ఖాళీ చేసే పట్టుకొని వస్తారు. అంత ఇష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల ఆకలి కూడా కొంచెం పెరుగుతుందండి. ఒకసారి మీకందరికీ కూడా ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.